ప్రియ శ్రోతలు, బాగున్నారా? రండి, ప్రార్థనతో నేటి పాఠం మొదలు పెడదాము. పరలోక సింహాసనాసీనుడవైన మా దేవా, పరమ తండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, నీకు స్తుతులు. నీకే మహిమా ప్రభావములు యుగయుగాలకు చెల్లునుగాక. ప్రియ ప్రభు, నీ బిడ్డలము, నూతన జన్మ పొందిన మాలో నీ ఆత్మ బీజము నిలిచి ఉన్నది. మాటతో నాలుకతో కాక క్రియతో సత్యముతో ప్రేమించే కృప మాకు అనుగ్రహించండి. దేవా, నీ ఆజ్ఞలను గైకొని నీ దృష్టికి ఇష్టమైనవి చేసేవారికి అడిగినవన్నీ మీరే ఇస్తారు. పాపము వల్ల కలిగే భ్రమ నుండి మీ బిడ్డలను కాపాడండి. మా శ్రోతలను కుటుంబాలుగాను వ్యక్తిగతంగాను ఆశీర్వదించండి. మా దేశమును, దేశ ప్రజలను, పరిపాలకులను, అధికారులను ఆశీర్వదించండి. రోగులను స్వస్థపరిచే మీ హస్తాలతో ముట్టండి ప్రభు. బలహీనులను, దరిద్రులను, అన్యాయానికి దౌర్జన్యానికి గురి అయిన అమాయకులను ఆదరించండి. సంఘ ఉజ్జీవము కోసమై ప్రార్థిస్తున్నాము. సంఘ పరిచర్యలను బలపరచండి. సువార్త సేవ బలవత్తరంగా జరుగునట్లు వాక్య ప్రకటనపై మీ అభిషేకముంచండి. నూతన దంపతులకు మీ ప్రత్యేక దీవెనలు దయచేయండి. సువార్తికులు ప్రయాణములలో ఉండగా వారిని కాపాడండి. వాక్య ఉజ్జీవము, పరిశుద్ధాత్మ ఉజ్జీవము మా శ్రోతలకు అనుగ్రహించుమని, క్రైస్తవ సేవా సంస్థలను దీవించుమని, క్రైస్తవ నాయకత్వమును బలపరచుమని, ఈ రోజు వాక్య అధ్యయనమందు మాకందరికీ సమృద్ధి దీవెనలు దయచేసి మరిన్ని నూతన అనుభవాలు మాకిమ్మని యేసుక్రీస్తు వారి మహాపవిత్ర నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గోడపైన దేవుని రాత, అది చదవలేని జ్ఞానులు, రాజు ఇవ్వజూపిన బహుమానాలను తిరస్కరించిన దానియేలు, గోడమీది రాతను దానియేలు చదివి చెప్పటం, బబులోను పతనం, దేవుని ప్రవచనాలు అప్పటికప్పుడే నెరవేరటం, ఆ రాత్రే బబులోను కుప్పకూలిపోవడం మొదలైనవి మీరు వినబోతున్నారు. ఇప్పుడు వివరాలు. 4వ అధ్యాయంలోని సంఘటనల తర్వాత చాలా కాలం గడిచింది. బెల్షస్సరు రాజు విందు చేశాడు. రాజైన బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసము తాగుతున్నాడు. ఇంతకు ఈ బెల్షస్సరు ఎవరు? ఇతడు సింహాసనం ఎలా ఎక్కాడు? గత అధ్యాయంలో రాజు నెబుకద్నెజరు, చరిత్రలో బెల్షస్సరు తండ్రి పేరు నెబోనిడస్. తన తండ్రికి ప్రతిగా బెల్షస్సరు రాజకీయ వ్యవహారాలను చూస్తున్నాడు. అతడే పరిపాలకుడు. నెబుకద్నెజరు చనిపోయాడు. అతని కుమారుడు ఎవిల్ మరోదాకు రాజయ్యాడు. క్రీస్తుపూర్వం 561 సంవత్సరంలో అతని పరిపాలన మొదలైంది. ఎవిల్ మెరోదాకును నెర్గల్ షరేజరు హత్య చేశాడు. ఇతడు నెబుకద్నెజరు కూతుర్నే పెళ్లాడాడు. నెర్గల్ షరేజరు తర్వాత అతని కుమారుడు రాజయ్యాడు. అతడు కొన్ని నెలలు మాత్రమే పరిపాలించాడు. అతని తరువాత నెబోనిడస్ వచ్చాడు. ఇతడు నెబుకద్నెజరు అల్లుడే. ఇతడే బబులోనుకు చిట్టచివరి రాజు. ఇతడు ఎక్కువ కాలం దండయాత్రల్లో, విదేశాలలో గడిపాడు. తండ్రికి బదులు అతని కుమారుడైన బెల్షస్సరే పరిపాలన సాగిస్తున్నాడు. ఇర్మియా ప్రవచనం ఖచ్చితంగా నెరవేరింది. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 6-7 వచనాలు. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేస్తున్నాను. అతణ్ణి సేవించుటకై భూజంతువులను కూడా అతని వశము చేస్తున్నాను. అతని స్వదేశమునకు కాలము వచ్చే వరకు సమస్త జనులు అతనికి, అతని కుమారునికి, అతని కుమారుని కుమారునికి దాసులై ఉంటారు. ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతని చేత దాస్యము చేయించుకుంటారు. అనగా నెబుకద్నెజరు మనుమనితో అతని రాజ్యం అంతమైపోతుంది. నెబోనిడస్, బెల్షస్సరు తండ్రి అన్నాం గదా. ఈ తండ్రి తన కుమారుడైన బెల్షస్సరు కోసం చేసిన ప్రార్థన ఈ మధ్య తవ్వకాలలో ఒక శాసన పత్రం మీద దొరికింది. ఆ ప్రార్థనలో నెబోనిడస్ అన్నాడు, నా కుమారుడు, నా హృదయమార నేను ప్రేమించే నా సంతు తన దేవుణ్ణి గౌరవించునుగాక, అతడు పాపము చేయకుండునుగాక. 5వ అధ్యాయంలోని సంఘటనలు జరిగినప్పుడు బెల్షస్సరు
తండ్రి విదేశీ దండయాత్రల్లో ఉన్నాడు. బెల్షస్సరు మాత్రమే బబులోనులో ఉన్నాడు. బెల్షస్సరు దానియేలును 3వ అంతస్తుకు హెచ్చిస్తానన్నాడు. అంటే బెల్షస్సరు తండ్రి మొదటివాడు, తాను 2వ, దానియేలు 3వ అని గ్రహించాలి. శత్రువు రానే వచ్చాడు. అతడు మాదీయ రాజు. ఆ రోజు రాత్రి బెల్షస్సరు ఏం చేస్తున్నాడు? అనేక మంది అధిపతులను పిలిచి వారితో విందారగిస్తూ ద్రాక్షరసం తాగుతున్నాడు. అవతల శత్రువు వచ్చి ముట్టడిస్తే తాగుతూ కూర్చుంటాడా? ఎంత నిర్లక్ష్యం! తన రాజధాని నగరం శత్రు దుర్భేద్యం అనుకున్నాడు. నెబుకద్నెజరు నిర్మించిన మహానగరం బలమైన కోట గోడలు. కోట లోపల కొన్ని సంవత్సరాలకు సరిపోయేటంత ఆహారం ఉన్నది. కావలసినంత నీటి సరఫరా. యూఫ్రటీసు నది పాయ ఒకటి ఈ నగరం గుండా ప్రవహిస్తుంది. శత్రువు నన్నేమీ చెయ్యలేడు అనే ధీమాతో బెల్షస్సరు విందులో తిని తాగుతున్నాడు. తాగుబోతుల వల్ల జాతికి ఎంత నష్టమో ఊహించగలరా? కుటుంబం మొదలుకొని రాజ్యాంగం వరకు తాగుబోతుతనం అరిష్టదాయకమే. బెల్షస్సరు విందు, త్రాగుబోతుల పొందు. బెల్షస్సరు ప్రమత్తంగా ఉన్నప్పుడే శత్రువు వచ్చి ముట్టడించాడు. దానియేలు 5వ అధ్యాయం 2-3 వచనాలు. బెల్షస్సరు ద్రాక్షరసము త్రాగుతూ ఉండగా తానును తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసుకొని త్రాగునట్లు తన పూర్వీకుడైన నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞాపించాడు. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములో నుండి తీసుకొన్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజులు, అతని అధిపతులు, అతని రాణులు, ఉపపత్నులు వాటిలో ద్రాక్షరసము పోసుకొని తాగారు. శ్రోతలు, రాజేమి చేస్తున్నాడో గమనించారా? శత్రువును ధిక్కరించే చర్య ఇది. కాని త్రాగిన మైకంలో తనకు తానే గొప్ప కీడు చేసుకుంటున్నాడు. నెబుకద్నెజరైతే ఈ విధంగా చెయ్యడు. నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడించినప్పుడు అతడు అప్పటికే వృద్ధుడు. అప్పుడతడు అన్యుడు. యెరూషలేము దేవాలయమందలి ఉపకరణాలను తెచ్చాడు. అయితే ఆ తరువాత తాను స్వయంగా సత్య ఏకదేవుణ్ణి తెలుసుకున్నాడు. అందుచేత ఆ ఉపకరణాల మీద అతడు చెయ్యి వేయలేదు, వాటిని ముట్టలేదు. ఈ బెల్షస్సరు అప్పుడు బాలుడు, రాజసౌధంలో పెరిగాడు. ఇప్పుడతడు తన అధిపతులతో విందులో ఉన్న రాజు, యువకుడు. 4వ వచనం. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి మొదలైన వాటితో చేసిన దేవతలను స్తుతిస్తూ ద్రాక్షరసము తాగుతూ ఉన్నారు. దేవతల పేరు చెప్పి మరీ తాగుతున్నారు. బబులోని దేవతలు ఎన్నెన్నో. త్రాగడం పాపం. పాపాన్నే తమ దేవతలకు నైవేద్యం పెడుతున్నారు. ఇదెక్కడి ఆరాధన? అదేమి పూజ? దేవదూషణపై మతపు ముసుగు కప్పుతున్నారు. అప్పుడేం జరిగింది? ఆ ఘడియలోనే మానవ హస్తపు వేళ్లు కనపడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక రాత రాస్తున్నట్లే ఉంది. ఆ హస్తం రాయడం రాజు చూచాడు. ఇప్పుడు దేవుడు స్వయంగా జోక్యం కలిగించుకుంటున్నాడు. ఇది కలగాదు, దర్శనం కాదు. దేవుడు ఆ వ్యక్తిని కలుసుకోవాలని ఉద్దేశించలేదు. ఈ రాజు పరలోకాన్నే అవమానపరుస్తున్నాడు. ఆధ్యాత్మిక సత్యాన్ని వేళాకోళం చేస్తున్నాడు. విందుశాల గోడ మీద దేవుడు ఏదో రాస్తున్నాడు. దేవుడికి కోపం వచ్చిందా? అవును, కోపం వచ్చింది. ఒకసారి ఒక వ్యభిచారిణిని యేసు ముందుకు తెచ్చారు. అప్పుడాయన తన వేలితో నేల మీద ఏదో రాశాడు. అది క్షమాపణ సందేశం. ఆ వేలితోనే ఇక్కడ గోడ మీద రాస్తున్నాడు. ఇది తీర్పు సందేశం. బెల్షస్సరు దేవుణ్ణి, పరలోకాన్ని ధిక్కరించాడు. అదే గోడ మీది రాత. దాన్ని చదివి చెప్పడానికి దానియేలు వస్తున్నాడు. 6వ వచనం. రాజు ముఖం వికారమైంది. అతడు మనసులో కలవరపడ్డాడు. అతని నడుము, కీళ్లు సడలి అతని మోకాళ్లు గడగడ వణుకుతూ కొట్టుకుంటున్నాయి. బెల్షస్సరు నిలువలేకపోయాడు. అంతవరకు బాగా తాగిన మైకంలో నిలవలేకపోయాడు. ఇప్పుడు మత్తు వదిలింది.
నిషా దిగింది. ఇప్పుడు మామూలు స్థితిలో ఉన్నా నిలబడలేకపోతున్నాడు. గోడమీద రాతను, దాన్ని రాస్తున్న చేతిని చూచి కంగారు పడ్డాడు. చచ్చినంత పనైంది. ముచ్చెమటలు పోశాయి. భయం ఆవేశించింది. కలవరపడి నిలువెల్లా గజగజ వణికిపోతున్నాడు. 7వ వచనం, గారడీ విద్య నెరిగిన వారిని, కల్దీయులను, జ్యోతిష్కులను పిలువనంపించండని ఆతురంగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని జ్ఞానులు రాగానే అన్నాడు, ఈ రాతను చదివి దీని భావమును నాకు తెలియచెప్పేవాడెవడో? వాడు ఊదారంగు వస్త్రము కట్టుకొని తన మెడలో సువర్ణమయమైన కంఠభూషణము ధరించిన వాడై రాజ్యములో 3వ అధిపతిగా ఏలుతాడు. రాజ్యములో 3వ అధిపతి. నెబోనిడస్ అసలు రాజు, బెల్షస్సరు రెండోవాడు. సరే, ఆ స్థానంలోని జ్ఞానులందరూ వచ్చారుగాని వారు గోడమీది రాతను చదివి చెప్పలేకపోయారు. 8వ వచనం, రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చారు గాని ఆ రాత చదవటమైనా దాని భావము తెలియజెప్పటమైనా వారి వల్ల కాలేదు. బెల్షస్సరు ఇప్పుడు మైకంలో లేడు, మామూలుగానే ఉన్నాడు. గోడమీది రాతేమిటి, దాని భావమేమిటి చెప్పండి అని వారిని అడుగుతున్నాడు. వారికి గొప్ప బహుమానాన్ని ప్రకటించాడు. గాని వారందరూ రాజు ఎదుట నిలిచి దిక్కులు చూస్తున్నారు, అవాక్కైపోయారు. వారేమీ చెప్పలేకపోయారు, ఏమీ చెయ్యలేకపోయారు. నిశ్చేష్టులై అలాగే మ్రాన్పడి నిలుచున్నారు. బబులోను జ్ఞానులు తమ అశక్తతను వెల్లడించడం ఇది 3వసారి. 3 సార్లు వీరి అపజయం వీరి ఉద్యోగాలకు ముప్పే. అందరి ఉద్యోగాలు దీనితో రద్దయిపోయాయి. 9వ వచనం, అందుకు రాజైన బెల్షస్సరు మిగుల భయాక్రాంతుడై తన అధిపతులు విస్మయమొందునట్లుగా ముఖవికారము గలవాడయ్యాడు. ఆ విందుశాలలో ఒక్క త్రుటిలో వాతావరణమంతా మారిపోయింది. ఇంతకు ముందే తాగి తందనాలాడిన వీరు ఇలా మారిపోయారేమిటి? ఆ గుంపంతటినీ భయం ఆవేశించింది. 10వ వచనం, రాజుకు అతని అధిపతులకు జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందు గృహానికి వచ్చి అన్నది, రాజు చిరకాలము జీవించునుగాక. నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకు. నీ మనస్సు నిబ్బరముగా ఉండనియ్యి. నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు. అతడు పరిశుద్ధ దేవాత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవజ్ఞానము వంటి జ్ఞానము, బుద్ధి, తెలివి గలవాడై ఉండడము నీ తండ్రి కనుగొన్నాడు. గనుక నీ పూర్వీకుడైన నెబుకద్నెజరు రాజు శకునగాండ్రకు, గారడీ విద్య గలవారికి, కల్దీయులకు, జ్యోతిష్కులకు పై అధిపతిగా అతణ్ణి నియమించాడు. ఈ రాణి రాజమాత, నెబుకద్నెజరు భార్య. విందుశాలలో ఏమి జరిగిందో రాజమాతకు తెలిసింది. రాజుతో మాట్లాడడానికి ఆమె ఎకాయికి విందుశాలకు వచ్చింది. హీబ్రూ సాంప్రదాయంలో తండ్రి అంటే తాత, ముత్తాత ఎవరైనా కావచ్చు. 12వ వచనం, రాజమాత అంటోంది, ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధిగలవాడై కలలు తెలియజేయడానికి, మర్మములు బయలుపరచడానికి, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమివ్వడానికి జ్ఞానము, తెలివి కలవాడుగా కనిపించాడు. గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టాడు. ఈ దానియేలును పిలువనంపు, అతడు దీని భావము నీకు తెలియచెప్తాడు. రాజమాత మంచి సలహా ఇచ్చింది. దానియేలును పరిచయం చేసింది. దానియేలు ఆత్మపూర్ణుడు. అతడే గోడమీది రాత చదువగల జ్ఞాని. అప్పుడు వారు దానియేలును పిలువనంపించారు. అతడు రాగా రాజు అన్నాడు, రాజైన నా తండ్రి యూదులలో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిన చెర సంబంధమైన యూదులలో ఉండే దానియేలు నీవే కదా? దేవుళ్ల ఆత్మ, వివేకము, బుద్ధి, విశేష జ్ఞానము నీయందున్నవని నిన్ను గూర్చి విన్నాను. ఈ రాత చదివి దాని భావము తెలియచెప్పుమని జ్ఞానులను, గారడీ విద్య గలవారిని పిలిపించాను. గాని వారు ఈ సంగతి యొక్క భావమును తెలుపలేకపోయారు. నెబుకద్నెజరు చనిపోయాక దానియేలును అందరూ మరిచిపోయారు. రాజమాత ఈ సంగతి వారికి జ్ఞాపకం చేసింది. అంతర్భావములను బయలుపరచడానికి
కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమివ్వటానికి నీవు సమర్థుడవని నిన్ను గూర్చి విన్నాను గనుక ఈ రాతను చదవడానికి దాని భావము తెలియచెప్పడానికి నీకు శక్యమైన ఎడల నీవు ఊదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణము ధరించుకొని రాజ్యమందు 3వ అధిపతిగా ఏలుతావు. అందుకు దానియేలు అన్నాడు, నీ దానములు నీ వద్దే ఉంచుకో, నీ బహుమానములు మరి ఎవనికైనా ఇయ్యి. అయితే నేనీ రాతను చదివి దాని భావమును రాజుకు తెలియచేస్తాను. మిగతా జ్ఞానులకు చేసినట్లే బహుమానాల ప్రకటన చేశాడు రాజు. దానియేలు బహుమానాలను తిరస్కరించాడు. అయినా ఈ బహుమానాల వల్ల ఎవరికి ప్రయోజనం? తెల్లారితే రాజ్యం ఉండదు. కలభావం చెప్పకముందు దానియేలు ఒక గొప్ప ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం వచ్చే పాఠంలో వింటారు. శ్రోతలు గమనించండి. సోదరీ సోదరులారా, దానియేలు 5వ అధ్యాయంలో బబులోను పతనాన్ని మనం చూడబోతాము. దానియేలు గ్రంథంలో అన్యుల కాలములను గురించిన 4 సంకేతాలను చూచాము. 2వ అధ్యాయంలోని ప్రతిమలో 4 అన్యరాజ్యాల క్రమం చూచాము. ఆ తరువాత 4వ అధ్యాయంలో చెట్టును చూచాము, కాని అది నరికివేయబడింది. ఇప్పుడు 5వ అధ్యాయంలో బబులోను రాజ్యం అంతరించిపోతుంది. అదే గోడమీది రాత. మాదీయ పారసీక రాజ్యం వస్తోంది. బెల్షస్సరు విందు అతని నిర్దేవ వైఖరికి నిదర్శనం. ఆ తరువాత 7, 8, 9 అధ్యాయాలలో 4 మృగాల దర్శనం చూస్తాము. యూదా చెరలోకి పోయింది మొదలుకొని 1000 ఏండ్ల పరిపాలన వరకు సంఘటనలు ఈ గ్రంథ ప్రవచనాలు. నెబుకద్నెజరు నుండి రాజులకు రాజైన యేసుక్రీస్తు పరిపాలన వరకు ప్రవచన భూమిలో మనం యాత్ర చేస్తున్నాము. లోక చరిత్ర పరిణతి అంతా దేవునికి ముందుగానే తెలుసు. బబులోను అనేది కేవలం ఒక భౌతిక రాజ్యం మాత్రమే కాదు. బబులోనీయం అనేది క్రీస్తు వ్యతిరేక విధానం, దేవ విరోధ ఉద్యమం. దేవుణ్ణి కాదని మానవుడు స్థాపించబూనుకునే ఏకైక ప్రపంచ రాజ్య సమారంభం. దీనికే బబులోనీయం అని పేరు. అది ఒక వేదాంతం, నిర్దేవ సంస్కృతి, కృత్రిమ శాంతి సంస్థాపన. ఆదికాండం 11వ అధ్యాయంలో నిమ్రోతు, ఆ తరువాత ఈజిప్టు, బబులోను, పారసీకం, గ్రీసు, రోమా, వీటన్నిటిలో బబులోనీయ తత్వం అంతర్లీనమై ఉంది. తీరా రాజులకు రాజైన యేసు రాకడకు ముందు రాబోయే అంత్యక్రీస్తును చూడండి. అతనికి నిమ్రోదు, నెబుకద్నెజరు, మహా అలెగ్జాండరు వీరందరూ ముందు గుర్తులు మాత్రమే. అతడు అంత్యక్రీస్తు, పాపపురుషుడు. క్రీస్తుకు విరోధంగా నకిలీ రాజ్యం, కృత్రిమ రాజ్యం స్థాపించటంలో అందరినీ మించిపోతాడు. అయితే యేసుక్రీస్తు వచ్చి అతణ్ణి, అతని నిర్దేవ ఉద్యమాన్ని నాశనం చేస్తాడు. యేసు రాజ్యమే శాశ్వత రాజ్యం. దానియేలు 5వ అధ్యాయంలో బెల్షస్సరు విందుశాల దృశ్యం అన్నిటికంటే గొప్పది. దేవుని తీర్పు ఆ రాత్రికి రాత్రే రాబోతున్నదని దేవుని వ్రేలు గోడ మీద రాసింది. దేవుడు బెల్షస్సరుకు దర్శనం చూపలేదు. ఎందుకనగా అతనితో దేవుడు నేరుగా మాట్లాడదలంచలేదు. అతడు దేవుణ్ణి, ఆధ్యాత్మిక సంకేతాలను అపహసించే భ్రష్టుడు. మా శ్రోతలు ఈ అధ్యాయంతో పాటు ప్రకటన గ్రంథం 16, 17, 18 అధ్యాయాలను కూడా పరిశీలించాలి. శ్రమల కాలంలో బబులోనీయం, బబులోను మతం, వ్యాపారం అంతా ఎలా కూలిపోతుందో చూపబడింది. దానికంతటికీ దానియేలు 5వ అధ్యాయం ముందు గుర్తు, ఛాయ, ప్రవచనం. బబులోను విధానమంతా ప్రజా సమీకరణ, దేవదూషణ, చివరికి అంతా నాశనమైపోయే కార్యక్రమం. నెబుకద్నెజరు ఎంత గొప్ప ప్రపంచ సామ్రాజ్యాన్ని రూపొందించాడో చూడండి. ఆ తరువాత అతడు గర్వించి దేవదూషణకు పాల్పడ్డాడు. ఆ తరువాత దేవుని తీర్పు వచ్చి అంతా సమూల నాశనమైపోయింది. దేవుని పరిశుద్ధ వస్తువులను బెల్షస్సరు అపవిత్రం చేశాడు. దేవుని ఉగ్రత అతని మీదికి వచ్చింది. రాజ్యం అంతటితో పతనమైపోయింది. గమనించండి, బెల్షస్సరు అందరు అధికారులను పిలిచి విందు చేశాడు, కాని అందులో దానియేలు లేడు.
అందరితో పాటు దానియేలును కూడా పిలిచి ఉండవచ్చు గాని ఈ అపహాసకుల విందుకు అతడు రాడు. రాజమాత కూడా ఆ విందులో లేదు. ఆమె తరువాత వచ్చింది. ఆమె వచ్చి దానియేలును బెల్షస్సరుకు జ్ఞాపకం చేసింది. దానియేలు రాజుగారు పిలిపించగా వచ్చాడు. రాజు దానియేలుకు ఎన్నెన్నో బహుమానాలిస్తానని శోధించాడు. కాని దానియేలు అవేవీ తనకు వద్దు అన్నాడు. కొన్ని ఘడియల్లో నాశనం కాబోయే రాజ్యం ఈ రాజు తనకిచ్చేదేమిటి, తను తీసుకునేదేమిటి? వచ్చే పాఠంలో విచిత్రమైన నినాదం ఒకటి వినబోతాము. సిద్ధపడి రండి. శ్రోతలు వింటున్నారా? బెల్షస్సరు కొత్త రాజు గాని అతడు చేసిన పాపం పాతదే. ఆ పాపం గర్వం, దర్పం, అహంకారం. రాజు త్రాగుబోతై దేవదూషణ చేస్తూ ఉండగా దర్యావేషు వచ్చి నగరాన్ని ముట్టడిస్తున్నాడు. అయితే అహంభావం తలకెక్కిన బెల్షస్సరు యెహోవా దేవుని పాత్రల్లో మద్యం పోసుకొని తాగుతూ దేవుణ్ణి అపహసించాడు. అందుకే నాశనమైపోయాడు. దేవుడు నెబుకద్నెజరుకు 1 సంవత్సరం గడువిచ్చాడు. అయితే బెల్షస్సరును అకస్మాత్తుగా శత్రువులకు అప్పగించాడు దేవుడు. గత చరిత్ర నుండి బెల్షస్సరు పాఠమేమీ నేర్చుకోలేదు. అందుకే నశించాడు. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకుంటూ ఉండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థిస్తుంది. గనుక వారెంతమాత్రమూ తప్పించుకోలేరు. ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకుండా ఉందాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.